వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఏదైనా సోప్ని తీసుకొని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి. ఈ రిన్ సోప్ని నేను ఇలా కొద్దిగా మాత్రమే తురుముకున్నానండి. దీంట్లో మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని మనము చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఒకవేళ ఇది లూజ్గా అవుతే కొద్దిగా సోప్ని కలుపుకోవచ్చు. ఇలా ముందుగా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా పైన నీట్గానే క్లీన్ చేసుకుంటాం, కానీ సైడ్లో అంత నీట్గా క్లీన్ కావండి, మరకలు అనేవి అలాగే ఉంటాయి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎటువంటి లిక్విడ్లను యూజ్ చేసినా కూడా ఆ మరకలు అనేవి తొలగిపోలేవండి. నేనైతే ఇక్కడ కెమికల్స్ లాంటివి హార్పిక్ని యూజ్ చేయలేదు. నేను ఇంట్లో తయారు చేసుకున్న వాటితోటే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు బకెట్లో కానీ జగ్గులో కానీ కొన్ని వాటర్ని వేసుకున్నాక మనం తయారు చేసుకున్న బాల్ ఉంది కదండి, దాన్ని ఒకటి మాత్రమే వేసి బాగా వాటర్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ బాల్స్ని ఇప్పుడే తయారు చేసుకున్నాం కాబట్టి అంత త్వరగా గట్టిపడవండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా తర్వాత గట్టిపడతాయి. వీటిని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనము తర్వాత ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సి వస్తే ఈ ప్రాసెస్ అనేది ఏది ఉండదండి. త్వరగా ఒక బాల్ తోటి మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాత వాష్రూమ్లో ఈ వాటర్ని అంతా వేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ టైల్స్ కూడా చాలా జిడ్డుగా తయారైనవి అనుకోండి, ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. సైడ్లో కూడా ఎక్కడ గార పట్టిన మరకలు జిడ్డు మరకలు కానీ లేకుండా ఇలా వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ప్రతిసారి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ ఖర్చుతో మనము వాష్రూమ్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాక మీకు ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందు ఉన్న మరకలు అనేవి అస్సలకే కనిపించవు. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఇలా నీట్గా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసామనుకోండి, ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్, కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ని పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ని వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులుసుకోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్ లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్ లో వేసుకున్నాక కవర్ లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్ లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.